For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వంజారావు క్విక్ మ్యారేజెస్ నుంచి వనజారావు గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? సూపర్ గా ఉన్నాను అమ్మ. మీరు విన్న వాటిల్లో అదే నేను కొన్ని క్వశ్చన్స్ కి నేనే షాక్ అవుతుంటాను అన్నారు కదా, అలా మీరు షాక్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్ గా షాక్ అయ్యే క్వశ్చన్ ఏం లేదు. ఫస్ట్ పెళ్లి చూపులు చూస్తానే పుట్టబోయేది ఫస్ట్ అమ్మాయి అబ్బాయి, మీకు అమ్మాయి అంటే ఇష్టం అబ్బాయి అంటే ఇష్టం అంటారు. అంటే దాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వం తెలుసుకుందాం అనుకుంటున్నారేమో. అంటే కొంతమంది కాదు అమ్మాయిలు అయితే ఆలు లేదు చూలు లేదు అని పుట్టబోయే కొడుకు గురించి వీళ్ళకు అవసరమా? ముందు మాట్లాడాల్సింది ఏంటి, వాళ్ళ వివరాలు, వాళ్ళ మెంటాలిటీ ఏమిటి అనేసి మనం తెలుసుకోవాలి. అంతేగాని పుట్టే బిడ్డకు నువ్వేం పేరు పెట్టాలనుకుంటావు, పుట్టే బిడ్డకు మాత్రం నేను పక్కా మా అమ్మ పేరు పెట్టాలని అనుకుంటున్నాను, మా నాన్నమ్మ పేరు ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు దానిలో ఆర్గ్యుమెంట్. వాళ్ళు లేదు 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 మా వాడి పేరు పెట్టాలని ఆ పిల్ల. హాయ్ బాబోయ్, ఇప్పుడు అది నేను దీన్ని ఆపండమ్మా, ఇది కట్ చేయండి బిడ్డ గురించి తర్వాత చూడాల్సింది. ముందు విషయాలు మీరు తెలుసుకోండి. ఆ అబ్బాయి ఇటు వచ్చి ట్రాన్స్ఫర్ అవుతారా, మీరు అటు వెళ్తారా, ఇవన్నీ ఏమిటి ప్రస్తుత కర్తవ్యాలు అవి ఆలోచించుకోవాలా. ఎప్పుడో పుట్టే బిడ్డ కోసం మనం ఎందుకు ఇప్పుడు తెప్పులు పడేది, వాళ్ళ పేర్ల కోసం మనం ఎందుకు ఆలోచించుకునేది? అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారా అమ్మా అమ్మాయిలు, లేదంటే ఉద్యోగం చేయని వాళ్ళు కూడా ఇంత ఎక్స్పెక్టేషన్స్, అంటే ఇన్ని క్వశ్చన్స్ వాళ్ళకి? అంటే ఒకప్పుడు కాలంలో అనుకునే వాళ్ళు కదా, ఉద్యోగం చేస్తే అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది, సో ఈ రకంగా మాట్లాడుతుంది మనతో అని చెప్పి. ఉద్యోగం చేయని వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా మీ దగ్గరకు మీకు తెలిసి? ఇప్పుడు ఉద్యోగం చేయని వాళ్ళు అంటూ ఉన్నారా? లేరు. ఏదో ఒక వ్యాపకం అనేది ఉండనే ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేయకుండా వాళ్ళ ఓన్ బిజినెస్ లో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఐడియల్ గా ఎవరు కూర్చోలేదు. అందువల్ల వీళ్ళ క్వశ్చన్స్ ఏమిటి, వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి అంటే, కొన్ని సందర్భాల్లో ఇంటి పట్టునుండే అమ్మాయిల కంటే కూడా బయట ప్రపంచంలో చూస్తూ జాబ్స్ చేస్తున్న వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నీ శాలరీ నా శాలరీ వస్తే నేను నీకు ₹1 కూడా ఇవ్వను, మాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, మాకు ఇవన్నీ ఉన్నాయి, మాకు అక్కడికి వెళ్ళిపోవాలి. పెళ్లి చూపుల దగ్గరే అంటే అబ్బాయి నచ్చాడా, ఈ అమ్మాయి ఏమి అవన్నీ లేదు, ఇంకా శాలరీ, పిల్లలు ఇవన్నీ తీసుకుంటుంటే ఇప్పుడు అవసరమా ఇవన్నీ? ముందు వాళ్ళ మనసులు కలిసాయా లేదా అది ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఇలా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇంకొన్ని వాళ్ళు అమ్మాయి వేసుకునే డ్రెస్సెస్, దానికోసం మీ వాళ్ళు నాకు అడ్డం చెప్పకూడదు, నేను రోజు ఇలాంటివి వేసుకుంటాను అనేసేసి, తర్వాత నేను వంటింటికి వెళ్ళను, వంట చేయను, మీ వాళ్ళు నాకు చేయమని చెప్పకూడదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. ఇవన్నీ నిజంగా చెప్తే దీన్ని పెళ్లి చూపులను తలనొప్పి వ్యవహారాలు, నేను వేరే చెప్పాను. అలా జరుగుతూ ఉంటాయి పెళ్లి చూపులు. అందువల్ల ఇప్పటికీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, పెళ్లి చూపుల్లో ఒకరి మనోభావాలు ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, పెళ్ళంటే వీళ్ళకి ఎంత ఆలోచన ఉంది, ఎంత అవగాహన ఉంది, ఈ అబ్బాయిలో ఎంత ఆలోచన, అవి కనుక్కోండి, అవి తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి. ధన్యవాదాలమ్మా. సరేమ్మా.